Hello everyone. Which one of the following hormone is released in excess during the excitement? Option adrenaline, non-adrenaline, cortisol and thyroxine. క్వశ్చన్ ఏంటి అడిగానంటే మనం బాగా ఎగ్జైట్మెంట్ అయినప్పుడు మన బాడీలో ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది? ఆన్సర్ వచ్చేసి అడ్రినలైన్. అంటే మనము బాగా ఎగ్జైట్మెంట్ అయినప్పుడు మన బాడీలో అడ్రినలైన్ హార్మోన్ ఎలా రిలీజ్ అవుతుంది, అసలు ఎందుకు రిలీజ్ అవుతుంది? డెఫినేషన్ వచ్చేసి అడ్రినలైన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎఫినెఫ్రిన్, దాని ఎఫినెఫ్రిన్ కూడా అంటారు. ఈజ్ ఎ హార్మోన్ దట్ ప్రిపేర్ ద బాడీ ఫర్ స్ట్రెస్ఫుల్, డేంజరస్ ఆర్ ఎగ్జైట్మెంట్ సిచ్యువేషన్. మన బాడీలో ఎగ్జైట్మెంట్ వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా అది హార్మోన్ అనేది రిలీజ్ అయిపోతుంది. అడ్రినలైన్ ఈజ్ ఎ స్ట్రెస్ హార్మోన్. ఇట్ ఈస్ రెడీ ద బాడీ ఫర్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్సిలేట్ హార్ట్ రేట్. అది రెడీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ముందు ఏదైనా ఫైట్ జరిగినా మనం అలర్ట్గా ఉంటాం అనమాట. ఫైట్ జరుగుతుంది, మనం కూడా ఫైట్ చేయాలని. తర్వాత మనకు కోపం వచ్చిందనుకో, ఇది రెడీగా ఉంటుంది, హార్ట్ రేట్ని కూడా పెంచుతుంది. తర్వాత ఎనర్జీ లెవెల్, ఫోకస్ చేయమంటుంది. అక్కడ మన ముందు ఫైట్ జరుగుతుంది, వీ షుడ్ ఆల్సో ఫైట్ అని. ఇట్ ఈజ్ ఏ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఆన్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. మన ముందు ఏదైనా జరిగితే మనం త్వరగా రియాక్ట్ అవుతాం. సో ఈ అడ్రినలిన్ హార్మోన్ ఉండడం వల్ల మన బాడీలో ఇలా మనం తొందరగా రియాక్ట్ అవుతాం. ఈ అడ్రినలిన్ హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై ద అడ్రినలిన్ గ్లాండ్స్ ద్వారా వల్ల అడ్రినలిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి అడ్రినలిన్. దీనిని ఎఫినెఫ్రిన్ కూడా అంటారు. ఇక్కడ నాన్ అడ్రినలిన్ అడిగారు కాబట్టి దీన్ని నాన్ ఎఫిరిన్ అని కూడా అంటారు, నాన్ ఎఫినెఫ్రిన్ కూడా అంటారు. థ్యాంక్ యూ సో మచ్.